యాక్చువల్లీ 'దుర్గి'కి సంబంధించి మీరేదైతే చెప్పారో హ్మ్. 'ప్రమీల' లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో నా దగ్గరికొచ్చింది. ఓకే. గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బలమైన టీడీపీ నాయకులు అందరి చుట్టూ తిరిగి, హ్మ్. ఈ పరిస్థితిని ఎవరు గూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఎవరు గూడా వినకుండా, హ్మ్. ఈ కేసు విషయంలో మేమేం చేయలేమని జెప్పేసి, జనరల్‌గా ఎంతోమంది మీ పేరు చెప్పారు. మీ హ్మ్. దగ్గర బలమైన వాయిస్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. మీరు మాత్రం చేయగలరు అని హ్మ్. జెప్పేసి ఆమె నా దగ్గరికి రావడం జరిగింది. ఓకే. యాక్చువల్లీ నా దగ్గరికి ఆమె అడపా శ్రీనివాసరావు అని గురజాల టీడీపీ పట్టణ ప్రెసిడెంట్‌తో వచ్చింది. హ్మ్. అతను వరుసగా నాకు బాబాయ్ అవుతారు. ఓకే. ఏంటి కేస్ విషయం అని అడిగితే, వీళ్ళ బాబు ఇలా కారు కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నాడు. ఇది సిట్యుయేషన్ అని ఆ రోజు ఆయనకు చెప్పడం జరిగింది. హ్మ్. నేను ఎందుకు అరెస్ట్ అయ్యాడని గూడా నేను ఆ రోజు క్లుప్తంగా అడగడం జరిగింది. హ్మ్. ఏదైతే ఒక కారు గురజాలకు సంబంధించినటువంటి వ్యక్తి, హ్మ్. మంగళగిరికి సంబంధించినటువంటి వ్యక్తి, ఓకే. కడప, భద్రాచలం, హ్మ్. అలాగే హైదరాబాద్‌కి సంబంధించినటువంటి ఇద్దరు లేడీసు. హ్మ్. వీళ్ళంతా కారు ట్రిప్‌కెళ్లారు. అనుకోకుండా కారు యాక్సిడెంట్ అయింది. హ్మ్. ఆ యాక్సిడెంట్‌కి సంబంధించి రూ. 10,00,000 ఆడ వాళ్ళు ఒప్పుకున్నారు. హ్మ్. 7,00,000 మాత్రమే కట్టగలిగారు. మిగతా 3,00,000 మా పిల్లలు ఇవ్వలేకపోయారు. ఓకే. ఆ రూ. 3,00,000 విషయంలో ఏదైతే నా మీద ఆరోపణ చేసిందో ఈ దుర్గికి సంబంధించినటువంటి ప్రమీల వాళ్ళ అబ్బాయి నవీను, హ్మ్. తమిళనాడుకి చెందినటువంటి ముగ్గురు పిల్లలు. హ్మ్. ఈ కంప్లెయింట్‌దారులు ఎవరైతే ఉన్నారో వారందరిని గూడా రూమ్‌లో చిత్రహింసలకు గురి చేసి, రూ. 3,00,000 గనుక కట్టకపోతే హ్మ్. మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతామని ఒక వీడియో రిలీజ్ చేసి, ఆ కో కన్సల్టెన్సీ అనే లోహిత అనే అమ్మాయికి ఆ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. అక్కడున్నటువంటి ఫిలిప్పీన్స్‌లో ఆ హ్మ్. లోహిత పోలీసులను ఆశ్రయించగా, రెడ్ హ్యాండెడ్‌గా నెక్స్ట్ డే డబ్బులిచ్చేటటువంటి క్రమంలో అక్కడ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హ్మ్. అదేదో ఒక సాధారణమైనటువంటి చిన్న కారు కేసు కాదు. హ్మ్. అది కిడ్నాప్ అండ్ మనీ లాండరింగ్. ఓకే. దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది. హ్మ్.